#ask Dr. John Notes అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. విష్ణువర్ధన్ రెడ్డి సార్, నేను 4 months బ్యాక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాను. కొన్ని ఏరియాలో థిన్గా ఉంది. కంప్లీట్ హెయిర్ ఎప్పుడు వస్తుంది సార్? ఇప్పుడు విష్ణు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, ఇతను 4 months బ్యాక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. కొన్ని ఏరియాస్లో పల్సగా ఉంది అని అంటున్నాడు. సహజంగా ఎవరికైనా ఇలా పల్సగా ఉన్నప్పుడు ఒక రకమైన అదుర్దాభావానికి గురవుతారు. నిజానికి ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంది అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మనకు పూర్తి రిజల్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఈ మధ్య ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన మొదటి రోజు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తలను మరీ ఎక్కువగా ఊపకుండా, తల ఎక్కడ కొట్టుకోకుండా. ఎందుకంటే మీ స్కాల్ప్ గడపకు కానీ లేకపోతే కారు నుంచి మీరు దిగుతున్నప్పుడు తల తగిలినా కూడా మీకు నొప్పి తెలియదు, బట్ అక్కడ ఉండే గ్రాఫ్ట్స్ డిస్లాడ్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ టైంలో మీరు మీ హెడ్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదేవిధంగా అట్లీస్ట్ 2 to 3 days వరకు కొన్ని పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి, అవి తప్పకుండా పాటించాలి. దాని తర్వాత 3rd day or 4th day నుంచి హెడ్ బాత్ చేయవచ్చు. దాని తర్వాత 7th to 8th day ఈ పీరియడ్లో స్కాబ్స్ అనేటువంటివి కొద్దిగా ఫాల్ అవ్వడం గమనిస్తాం. 15 to 20 days వచ్చేసరికల్లా హెయిర్ కూడా ఫాల్ అవ్వడం గమనిస్తాం. అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన వాటిలో అరౌండ్ 70% హెయిర్ అనేటువంటి ఫాల్ అయిపోతాయి. మీ స్కాల్ప్ని కనుక ఎవరైనా చూసినట్లయితే సర్జరీ అవ్వలేదా అన్న సిచ్యువేషన్ ఒక 1 monthలో అనిపిస్తూ ఉంటుంది. అదే ఒక 2nd month ఎండింగ్ కానీ 3rd month స్టార్టింగ్లో చిన్నగా హెయిర్ అనేటువంటి గ్రో అవుతుంటాయి. కానీ హెయిర్ మొత్తం ఒకటేసారి గ్రో కాకుండా అక్కడక్కడ కొంచెం గ్రో అవుతూ మాత్రమే కనిపిస్తాయి. కొన్ని హెయిర్ మాత్రం ఏవైతే స్టార్టింగ్ నుంచి షెడ్ అవ్వలేదో అవి మాత్రం కొంచెం లెంత్ పెరిగినట్లు గమనిస్తాం. ఇదే కనుక 5th to 6th month రీచ్ అయ్యేసరికల్లా అరౌండ్ 40% గ్రోత్ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ పీరియడ్లో మీరు చిన్నగా కోంబు కూడా చేసుకోవచ్చు అండ్ రబ్ చేసి స్నానం కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం 7th month 8th month కనుక గమనించినట్లయితే ఆ ఏరియాలో హెయిర్ షెడ్డింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఒక టెంపరీ షెడ్డింగే, బట్ దీని గురించి కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మీ రొటీన్ అలాగే ఫాలో అవ్వండి. 9th to 12th month వచ్చేసరికల్లా మోస్ట్ ఆఫ్ ద హెయిర్ అన్ని గ్రో అయిపోతాయి. రేర్గా కొంతమందికి ఎవరికైతే స్లో గ్రోత్ ఉంటుందో వాళ్ళకి 1.5 year దాకా కూడా టైం పట్టొచ్చు. సో ఒకసారి మీకు ఈ టైం లైన్ అర్థమైంది అంటే మీరు మధ్యలో దేని గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. బట్ ఇది కాకుండా ఇంకేదైనా వరి వచ్చింది అంటే డెఫినెట్గా మీరు చేయాల్సిన పని ఏంటి, మీకు సర్జరీ చేసిన డాక్టర్ అండ్ వాళ్ళ టీమ్ని అప్రోచ్ అయ్యి ఇది సిచ్యువేషను, ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అనే విషయాన్ని మీరు 1-2 సార్లు కనుక్కొని అవసరమైన స్టెప్స్ కానీ లేకపోతే న్యూట్రిషనల్ చేంజెస్ ఏమైనా చేయవలసి వచ్చినా, ఇంకేదైనా ట్యాబ్లెట్స్ వాడవలసి వచ్చినా దాని గురించి డిస్కస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు హెయిర్ ప్రాపర్గా గ్రో అవుతాయి.